అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో ప్రధాన క్రతువులైన 29న జరిగే గోదావరిలోని తెప్పోత్సవం, తెల్లవారు 30న జరిగే శ్రీ స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి ప్రత్యేక రంగులు, అద్దాలు, రామాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలిపేలా భూలోక వైకుంఠంలో తీర్చిదిద్దారు. ఉత్సవాలలో రామాలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అన్నా రండి మామగారు నాకు నానే అమ్మా మామగారు రండి మామగారు రండి రండి మామగారు శ్రీరామ్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి జనవరి 9వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. భోగి సంక్రాంతి తర్వాత 16వ తారీఖున విశ్వరూప సేవ ఉంటుంది. ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు